సంభాషణల రచయితగా కాకుండా ఒక విమర్శకుడిగా మీరు చాలా సినిమాలు రివ్యూలు చేశారు, జర్నలిస్ట్గానే చేశారు. మీరు ఏ కోణంతో చూస్తారు ఈ సినిమాను మీరు? నాకు ఒక అలవాటు ఉంది, బిడ్డ చచ్చిన పురుడి వాసన పోలేదని చెప్పేసి. నేను స్టార్ట్ అయింది రైటర్గా. నా 16 ఏట ఫస్ట్ ఇయర్ పబ్లిష్ అయ్యాను, తర్వాత జర్నలిస్ట్ అయ్యాను, తర్వాత మళ్ళీ రైటర్ అయ్యాను. నేను రాసే స్క్రిప్టులకి కథ అయిపోయిన తర్వాత నేను ఒక రివ్యూ రాసుకుంటా, ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. చాలా మటుకు ఏంటి అంటే 100కి 95-99% నేనేం రాసుకున్నానో రేపు ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు. నేను పనిచేసిన సినిమాలు కొన్ని డిజాస్టర్ అయ్యాయి, ఫ్లాప్ అయ్యాయి. నేను ఆ దశలోనే ముందే డైరెక్టర్కి చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఈ సినిమా వర్కౌట్ కాదని. వాళ్ళు కొన్నిసార్లు నమ్మారు, కొన్నిసార్లు నమ్మలేదు, నా మీద కోపడ్డారు, అనే విషయాలు వేరే, అది వేరేసారి మాట్లాడుకోవచ్చు. కన్నప్ప సినిమాకి సంబంధించి ఏంటి అంటే, నేను కన్నప్ప విష్ణు గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ప్రసాద్ గారు నాకు క్లైమాక్స్లో ఎలా చేయాలో పూర్తి క్లారిటీ ఉంది, దాని ముందు కన్నప్ప ఎలా బిహేవ్ చేస్తారో ఇంకా ఆలోచిస్తున్నాను అన్న. నేను ఒకసారి షాక్ అయ్యాను, ఇదేంటి కొంచెం ఎగ్జాగరేట్గా మాట్లాడుతున్నాడు, ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలా, స్క్రిప్ట్ పూర్తి కాల, క్లైమాక్స్లో నా పెర్ఫార్మెన్స్ గురించి నాకు ఒక ఐడియా ఉందండి అన్నాడు. ఏంటిది అనుకున్నా, కానీ వన్స్ క్లైమాక్స్ చూసిన తర్వాత ఆయన ఆ పాత్రతో ఎంత ట్రావెల్ అయ్యాడో, ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడో నాకు అర్థమైంది.